గాయ్స్, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏందో చూద్దాం. నడవండి. మమ్మా హాయ్. హాయ్ బేటా. ఏం చేస్తున్నావు ఈరోజు? మటన్ చేస్తున్నావు అయితే. ఈరోజు సండే స్పెషల్ మటన్ అంట మా ఇంట్లో. ఇవేంటి అమ్మా? ఇది కొబ్బరి బాగా వేంపాలి మంచిగా. ఇదేమో ఉల్లిపాయలు మంచిగా వేంపాలి. ఇదే పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ దీంట్లో ఒకటి వేయాలి. మంచిగా మిక్సీలో పెట్టాలి. దగ్గర కాజు బాదం దీంట్లోనే వేసి రుబ్బాలా? వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టేసి రుబ్బేసేయాలి. చికెన్కి వేరే ప్రాసెస్, దీనికి వేరే ప్రాసెస్, మటన్కి వేరే ప్రాసెస్. అంటే ఎన్నో రకాలు ఉంటాయి, మనం వెరైటీగా చేసి. రొట్టెలు కూడా అంట, చపాతీ కూడా పిండి మమ్మీ తడిపి పెట్టింది. అయితే మమ్మీ మసాలా రుబ్బి పెట్టింది గైస్. ఇక చూడండి మసాలా. ఆయిల్ కూడా వేడవుతుంది. నెక్స్ట్ ఏం వేయాలి మా దాంట్లో? ఆయిల్ గరం మసాలా ఇవన్నీ అన్నీ పెట్టేసినది ఫస్ట్ రెడీ. ఎందుకంటే ఆయిల్ ఇది అవుతుంది. మసాలా ఫస్ట్ కలపాలి మంచిగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అది వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇది ఫస్ట్ ఆయిల్లో మంచిగా మనము వేంపినాం కాబట్టి ఎక్కువ ఏం వేంపాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం లైట్గా చేసేసి మటన్ ఉడకబెట్టి రెడీ పెట్టుకోండి. విజిల్స్కి పెట్టేసి రెడీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసినామా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? వేసేసా. వేసిన తర్వాత కొంచెం సేపు ఆగాలంట. అంటే ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసినాం కదమ్మా, అంటే కొంచెం సేపు ఆగాలి. ఎంతసేపు ఆగాలి? మంచిగా కొద్దిగా ఆయిల్ వెళ్ళాలి, మంచిగా ఉడకాలి. ఇది మొత్తం మసాలా ఉంటుంది కదా, మొత్తం అది ముక్కకు పట్టుకోవాలి. అప్పుడు అయిపోయినా. ఎంత టైం పడుతుంది దానికి? మా మమ్మీ చపాతీ చూడండి ఎట్లా చేస్తుందో. మటన్ ఉడుకుతుంది. ఇదేం చేస్తుందో. ఇదేమ్మా ఇంత పెద్ద చపాతీ చేస్తున్నావా ఏంది? చపాతీ చూడు, ఇప్పుడు వెరైటీ చపాతీ అవుతుంది. అవునా? ఇదేంది? పెద్ద ప్రాసెస్ కాకుండా ఫాస్ట్గా కావాలంటే ఇట్లా చేయాలి. ఇట్లా పెట్టేసేయాలి. మీకు ఎంత అవసరం ఉందో తీసుకోవాలి. ఇదే మడతలు మడతలు వస్తాయి. ఇప్పుడు చూడి చపాతీ ఇట్లా చేస్తాం. వేరే వాళ్ళు అయితే తిప్పుతారు, నేను దీంతోనే తిప్పుతాను. ఇట్లా చాలా ఉంటుంది గైస్.
చపాతీ చేస్తున్నాను. చూడండి గాయస్, ఎంత పెద్ద చపాతీ. ఒక్క చపాతీతోనే కడుపు నిండిపోవాలి, అట్లా చేస్తుంది మా మమ్మీ పెద్దగా. ఎంత పెద్దగా ఉంది చూడాలి. కాకపోతే అందరికీ రావు ఇట్లా చేయడానికి. ఇంత పెద్దది చేసి ఇంత రౌండ్ అయితే రావు. నేనైతే చూడలే ఇప్పటి వరకు. చూడండి ఎంత పెద్ద చపాతీ చేసిందో. నా వాయిస్ కొంచెం ఈరోజు డిఫరెంట్ వస్తుంది. మంచిగా అనుకొని ఇప్పుడే లేచిన. ఫస్ట్ ఆయిల్ వేసినాం కాబట్టి వన్ సైడే ఆయిల్ వేయాలి. చూడండి ఇట్లా అయితే చపాతీ రెడీ. ఇక్కడ మటన్ ఉడుకుతుంది. మంచి స్మెల్ వస్తుంది. వాహ్, అది తినాల్సిందే ఇక నెక్స్ట్.